హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ సొరకాయ చపాతీ. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ కాకుండా ఈ చపాతీ చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చు. కర్రీతో పని లేకుండా తినేయవచ్చు. ఈ చపాతీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా సొరకాయని చిన్న ముక్క కట్ చేసుకొని ఈ సైజు ముక్కను తీసుకున్నాను నేను. పొట్టు తీసుకుని తురుముకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను. 1 కప్పు సొరకాయ తురుము. అన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా నీళ్ళు పోయకూడదు. ఇవన్నింటిని పిండిలో బాగా ఇలా పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలి. వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి, లేదంటే లేదు. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు మాత్రమే పట్టాయి. పిండిని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి నానిపోయింది. చపాతీ చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా పీట పైన పిండిని చల్లుకొని పిండి ముద్ద పెట్టుకొని ఇలా చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఒకవేళ సొరకాయ ఇష్టం లేకపోతే క్యారెట్, బీట్రూట్, ముల్లంగి దేంతోనైనా చేసుకోవచ్చు. దేంతో చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకోవాలి. చపాతీ ఒకవైపు కాలిన తర్వాత తిప్పుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 వైపులా ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి. ఈ చపాతీ చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సొరకాయ చపాతీ రెడీ. ఇది పెరుగుతో కూడా తినొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.